వెంకటేశ్వర గారు, ఇప్పటికీ భారతదేశము వ్యవసాయక దేశమా పెట్టుబడిదారు దేశమా అనే చర్చ కూడా ఇంకా పరిష్కారం కాలే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య. ఎగ్జాక్ట్లీ. అయితే దీని మీద 16 and 70 ఆ కాలంలో 70 కాలంలో EPW ఒక పెద్ద మ్యాగజైన్ ఒకటి ఉంది. అవును, ఎకనామికల్ పొలిటికల్ వీక్లీ. దాంట్లో ఎక్కువ మంది లెఫ్టిస్ట్ ఎకానమిస్టులే దాంట్లో రాస్తుంటారు. అప్పుడు దేశవ్యాప్తంగా దాని మీద చర్చ చేసింది. ఈ అంశం మీద జరిగింది చర్చ చేసింది. ఇంటర్నేషనల్ ఎకానమిస్టులు, ఇంటర్నేషనల్ లెఫ్టిస్ట్, మార్క్సిస్ట్ చేశారు. అది 70s లో 70 కాలంలో డిబేట్ చేశారు. వాళ్ళు అల్టిమేట్ ఏం తేల్చారంటే అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో పెట్టుబడిదారి విధానం అనేది వచ్చిన తర్వాత ఇక భూస్వామ్య వ్యవస్థ ఉందని అనుకోవటంలో అర్థం లేదన్నమాట చేశారు. సో తర్వాత కొంతమంది ఎకానమిస్టులు ఏమంటే ఓకే, కానీ గ్రామాల్లో ఇంకా రైతాంగం ఉంది, కూలీలు అనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే క్యాపిటలిజం అనే వ్యవస్థ వచ్చినప్పటికీ ఉత్పత్తి సంబంధాలు మొత్తం కూడా ఆ రకంగా మారినప్పటికీ కూడా చిన్న రైతుల మీద, వ్యవసాయ కూలీల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఫైట్ చేయవలసినటువంటి ఒక డిబేట్ కూడా దాంట్లో చేశారు. నేను ఈ బుక్ లో సరే నేను 70లో డిస్కషన్ అదొక జరిగినప్పటికీ కూడా లేటెస్ట్ డేటాను కూడా చూశాను. నేను మనకు వ్యవసాయ సర్వేని చేస్తుంటది. భారతదేశంలో కమతాలు ఎన్ని, రైతులు ఎంతమంది, ఏ స్థాయి కమతాలు ఎన్ని ఉన్నాయని కూడా ఒక మనకు డేటా ఉన్నది. 2005లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారంగా వాళ్ళు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్ హోల్డింగ్స్ ప్యాటర్న్స్ ఏంటి, అందులో రైతులు ఏ స్థాయిలో ఎంతెంత మంది ఉన్నారని కూడా ఒక మనకు లెక్క దొరికింది. అందులో లెక్క చూస్తే పెద్ద రైతులు, మనం ఇప్పుడు పెద్ద రైతులు ఆ భూస్వాముల పదం వాడేటప్పుడు అవకాశం లేదు. అప్పుడు 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్న భూస్వాములు ఉండే. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ పెద్ద రైతులే అంటున్నాం. పెద్ద రైతులు అంటే అర్థం ఏంటంటే 25 ఎకరాల పైన ఉన్న వాళ్ళని పెద్ద రైతులు అన్నమాట అంటుంటాం. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మొత్తం వాళ్ళ చేతుల్లో భూమి ఎంత ఉందంటే, వాళ్ళ పర్సెంటేజ్ భూమి ఎంత అంటే జస్ట్ 11.3%. ఆ పెద్ద రైతులు అంటే భూస్వాముల చేతుల్లో ఉంది. 100,000 ఎకరాలని పోయినాయి. మరి అది మొత్తం రైతుల సంఖ్య మీరు వండర్ అవుతారు 0.6%. భూమి పరంగా తీసుకుంటే 11.3%. మరి 11.3% ఉన్న మొత్తం హోల్డింగ్ లో ఉన్న వాళ్ళని ఇవాళ భూస్వామ్య వ్యవస్థ ఉందని కానీ, అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉందని కానీ ఎలా నిర్ధారిస్తాం అనేది ఒక బిగ్ మిలియన్ క్వశ్చన్. అయినప్పటికీ డేటా అంతా తెలుసు కమ్యూనిస్ట్ పార్టీలకు, కానీ వాళ్ళు ఇంకా అర్ధ భూస్వామ్యం ఉందనే మాట వాడుతా ఉన్నారు. సో దాన్ని బట్టి అర్ధ భూస్వామ్యం లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే వ్యవసాయకి ఇప్పుడు ఏదైతే కీలకమైన ఒక అంశం ఉందో అది ప్రశ్నార్థకంగా మారింది. సో కాబట్టి అది ఇప్పుడు సమస్య. అలాగే వెంకటేశ్వర గారు, కమ్యూనిస్టుల పైన ఒక పెద్ద విమర్శ ఉంది. ఏంటంటే వాళ్ళు కులాన్ని పట్టించుకోరు, వాళ్ళకు వర్గం తప్ప కులం పట్టదు అని. నిజానికి దానిపైన కూడా మీ బుక్ లో ఏమైనా రాశారా? రాయకున్నా మీ అభిప్రాయం ఏంటి? నా బుక్ లో దీని మీద ఒక చాప్టర్ రాశాను నేను. ఈ ప్రశ్న నేను స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో కూడా వేసేవాడిని. కమ్యూనిస్టుల కులాన్ని పట్టించుకోలేని మాట ఎవరో అంటే నేను దాన్ని పట్టుకొని నేను కూడా అదే విధంగా యాజ్ టీజ్ గా అనేవాడిని. ఇప్పటికీ చాలా మంది అదే విమర్శ చేస్తున్నారు కూడా. ఆ ప్రశ్న మీద ఇంకో ప్రశ్న నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, కమ్యూనిస్టులు 1920లో పుట్టారు అంటే ఇప్పుడు 100 ఏళ్లు కావస్తుంది. ఈ 100 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చాలా సంవత్సరాలుగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కదా, ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేయాలంటే జన సమూహాలు కావాలి, అలాంటి వర్గాలు కావాలనుకుందాం. మరి వర్గాలు కావాలంటే వాళ్ళు ఏమన్నా రష్యా నుండి, చైనా నుంచి తెచ్చుకుంటారు ఇక్కడికైనా వర్గాలని? లేదు కదా. ఇక్కడున్న జనాల్ని ఆర్గనైజ్ చేస్తారు కదా. అంతే కదా. అంటే ఇక్కడ ఉన్న జనాలు పట్టించుకున్నారు వాళ్ళు. అయితే ఎలా పట్టించుకున్నది ప్రశ్న ఒకటి వస్తుంది. పరిశీలనలో నా బుక్ లో నేనేం చూసానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఉంటాయి. కళ్ళు గీత గీసే వాళ్ళని గౌడ్స్ అంటాం మనం. వాళ్ళ పేరుతో గీత కార్మిక సంఘం పెట్టారు. తర్వాత బట్టలు నేసే వాళ్ళని నేతకాని సంఘం అని, తర్వాత ఇట్లా అంటే వృత్తి బేస్డ్ సంఘాలు పెట్టారు. అట్లా చేపలు పట్టే వాళ్ళని మత్స్య కార్మిక సంఘాన్ని పెట్టారు. అంటే అర్థం ఏంటి? కులాలుగా ఏవైతే వృత్తులు ఉన్నాయో వాళ్ళని ఏదో ఒక రూపంలో వాళ్ళ వృత్తి సంబంధించిన సమస్యలను వాళ్ళు ఆ సెక్షన్ ఆర్గనైజ్ ప్రయత్నం చేశారు. కాబట్టి కులాలను పట్టించుకోలేదని ప్రశ్న కరెక్ట్ కాదు. అయితే సమస్య ఏంటంటే ఆ పట్టించుకున్న సమస్యలు కేవలము ఆ వర్గాలకి అయితే వేతన సమస్యలు కానీ, కూలీ సమస్యలు కానీ, వాళ్ళకి ఇంకా రావాల్సిన అదనంగా రావాల్సిన ఆదాయాల గురించి దాంట్లో డిమాండ్స్ ఉన్నాయి. రాజ్యాంగపరమైన హక్కులు కొన్ని అంశాలు, ఒక అంశం మాత్రమే ఉంది. కానీ ఆ వర్గాలకు ఎడ్యుకేషన్ అనే సమస్య ఉంది, రాజకీయాలు అనేటటువంటి సమస్య ఉంది, ఆ కులాలు ఇతర వృత్తుల్లో వేయటువంటి సమస్య ఉంది. సో ఇది ఎన్ని ఉన్నాయి, కానీ ఆ విషయాన్ని అడ్రస్ చేయలేదు. సో అక్కడ గ్యాప్ ఉంది కమ్యూనిస్టులకు. లేటెస్ట్ గా మీకు మంచి ఉదాహరణ చెప్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ జనాభా లెక్కలు చేసి 42% రిజర్వేషన్ ని రాజకీయంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వబోతాం. అంటే 75 ఏళ్ల తర్వాత ఒక బూర్జువా పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ బీసీలకు రాజకీయ హక్కుల మీద చట్టం చేయబోతాం. ఇది న్యాయం. కానీ విప్లవ పార్టీలు అనేటువంటి కమ్యూనిస్టు పార్టీలకు ఆ వర్గాల రాజకీయ హక్కులు ఏంటి? శాసనసభల్లో, పార్లమెంటుల్లో, ఇతర ఎమ్మెల్యేల్లో, తర్వాత గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో అంటే వాళ్ళకి ప్రోగ్రామ్ లేదు. అంటే రాజకీయ పరమైన విషయాల్లో వాళ్ళకు ప్రోగ్రామ్ లేదు. అలాగనే ఉద్యోగాలు ఎందుకు వాళ్ళు బలపరిచారు కదా, అది సరైనదని అన్నారు కదా. బలపరచడం వేరు. ఒక పొలిటికల్ పార్టీ తనేమో ప్రోగ్రాం పెట్టాలి తన వర్గాల కోసం, తన వర్గాలు రాజకీయ రంగంలో పోవటానికి, తన వర్గాలు సేవా రంగంలో పోవటానికి.
పెట్టాలి. బూర్జువా ప్రభుత్వాల కంటే ముందే ప్రజల తరఫున డిమాండ్లు తీసుకొని ప్రభుత్వం ముందు పెట్టలేకపోయారంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు భూములు పంచాలని డిమాండ్ ఎప్పటి నుంచో కమ్యూనిస్టులు పుట్టిన కాను చేస్తున్నారు. గుడ్, మంచిది. వ్యవసాయ రంగంలో భూములు పంచాలి, కొద్ది కులాల వాళ్ళకి కొన్ని వర్గాల వారికి భూమి సెంట్రలైజ్ ఉంది కాబట్టి అలా ఉండటం సరైంది కాదు. ప్రజాస్వామ్యం మనగాలంటే మిగతా వర్గాలు కావాలంటున్నాం. అవును, బాగుంది. అలాగే ఈ దేశంలో కుల వ్యవస్థ ఏం చేసిందంటే కొన్ని సంపదల్ని, కొన్ని రంగాల్ని కొన్ని వర్గాలకే ఉంచింది. దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? ఆ రంగాల్లో ఈ వర్గాలకు కూడా అవకాశాలు డిమాండ్ చేయాలి. ఇది తమిళనాడులో గనక అర్చన గుళ్ళలలో భక్తులు చేసేటువంటి అవకాశాన్ని కూడా దళితులకు కల్పించారట. అవును. అలాగే క్షవరం చేసే కాడ, ఏది ఆ గుళ్ళల్లో ఈ గుండ్లు కొట్టించే కాడ, అది కేవలం వాళ్ళకే కాకుండా ఎవరైనా చేయొచ్చు అని ఇట్లా చేశారట. ఆ విధంగా మీరు అనేది ఏంటండి, ఇప్పుడు ఇండియాలో జరగాల్సిన మార్పులు ఏంటంటే అన్ని వృత్తులలో మనకాడ వృత్తికి కులానికి ఒక లింక్ ఉంది. పలాని వృత్తి అంటే పలాని కులం వాళ్ళని ఉంది. అది ఎప్పటి నుంచో వేల ఏళ్ళుగా కొనసాగుతాం. ఇవాళ మార్పు అంటే ఏంటంటే ఆ వృత్తి, ఆ కులం యొక్క ఆధిపత్యం అనేది దాన్ని తొలగించాలి. అందుకోసమే కదా కేవీపీఎస్ అనేటువంటి ఒక సంఘం పెట్టారు. కేవీపీఎస్ పెట్టింది వృత్తుల వ్యతిరేక పోరాట సంఘం సార్. మరి అది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏంటి? వాళ్ళ మీద జరిగే దాడులు, సాంఘిక వివక్షలు ఏవైతే ఉన్నాయో, అంటరాంతనం కావచ్చు లేదా దాడులు కావచ్చు, వాటి మీద ఫైటింగ్ కోసం. కానీ వాళ్ళ రాజకీయ హక్కులు కేవీపీఎస్ ఎజెండాలో లేవుగా. అట్లానే కుల నిర్మూలన అంశం కూడా అందులో లేదని అంటారు మీరు. ఇదే కుల నిర్మూలన అంటే. కుల నిర్మూలన అంటే ప్రత్యేక అంశం కాదు. కుల వృత్తి కాకుండా ఈ ఇతర వృత్తుల్లోకి పోవటం కుల నిర్మూలన. అవును. కుల నిర్మూలన అంటే పాత వృత్తులు, పాత ఆదాయాలు కాకుండా కొత్త ఆదాయాలు, కొత్త అవకాశాలు పోవటమే కుల నిర్మూలన. అంటే అర్హతలను బట్టి పని అంటారు అంతే, సింపుల్ గా. అదే కుల నిర్మూలన అంటే. సో కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇతర రంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల ఏమవుతుంది అంటే, సో ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఉంటారో జనం అంతా అటు షిఫ్ట్ అయిపోయారు.